అడగలేదు. రిమాండ్కి పెట్టమనే నేను అడిగాను, అది కూడా స్మూత్గానే అడిగాను. వాళ్ళు పెడుతున్నామన్నారు, తొందరగా పెట్టండి, రేపు పెళ్ళి అని చెప్పాం. ఎప్పుడైతే చిటికెన్ మేయర్ గారి భర్తని, చిటికెన్ నాగేశ్వరరావు అనే ఆయన్ని తమాషాలు చేయబాకని విలేకరుల సమక్షంలో, మా అందరి సమక్షంలో ఇతను తోలనాడాడు కాబట్టి నేను తిరగబట్టం అంటే నేను దాడి చేయాల, కుర్చీలో కూర్చునే ఉన్నా, రెచ్చగొడతాకి లేచి నుంచుని నన్ను రెచ్చగొట్టినాడు. అయినా నేను కుర్చీలో కూర్చునే మాట్లాడా. ఇది నేను నువ్వు అంటావా, ఎట్లా అంటావనే మాట్లాడాను. నన్నేం ఉరేయలేవన్నాడు. నువ్వు సుబ్బను ఉరేస్తావేంటి, నువ్వు సుబ్బను ఉరేయలేవా అని చెప్పాను. అతను ఐ పిచ్చిలో మాట్లాడాడు, నేను ఐ పిచ్చిలోని మాట్లాడాను. మేము ప్రజా జీవితంలో 25 ఏళ్ళ నుంచి ఉన్నాం ఎస్పీ గారు. కావంటే ఇప్పుడున్న గుంటూరు ఐజీ గారు ఇక్కడ ఎస్పీ చేశారు. అన్నిసార్లు కంప్లైంట్లకు వెళ్ళాం, గ్రీవెన్స్లకు వెళ్ళాం. చెప్పండి మీకు కనబడితే అడగండి. పేరునాని పోలీసుల మీద దాడులు చేసేవాడా, స్టేషన్కి వచ్చి ముద్దాయిలను వదలమంటాడా అడగండి. 200 మంది ఆఫీసర్లు ఉన్నారు, ఇక్కడ డిఎస్పీలు చేసిన వాళ్ళు ఉన్నారు. మేము అపోజిషన్లో ఉన్నప్పుడు చేశారు, రూలింగ్లో ఉన్నప్పుడు చేశారు. చట్టం తెలిసిన వాడిని, విచక్షణ తెలిసిన వాడిని నేను కేసు నా మీద ఇప్పుడు బోలని కేసులు ఉన్నాయి, రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఉన్నాయి. నేనేం నేరం చేయలే, నాకేం తప్పుడు వ్యాపారాలు లేవు, నేను బ్యాడ్ క్యారెక్టర్ కాదు, నేనేం కూనీలు చేయను, మర్డర్లు చేయను, రౌడీజం చేయను. అవమానిస్తే తిరగబడతాను. మీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కావాలని రిజర్వ్ ఎస్ఐ గారి చేతిలో ఫోన్ పెట్టాడు. వస్తా ఆయన మీడియాని తెచ్చుకున్నాడు, మాట్లాడాడు, రెచ్చగొట్టేట్టు మాట్లాడాడు. ఆయన లేడు. మేము వెళ్ళిన, నేను ఎస్ఐ ప్రభాకర్ గారు, సుబ్బన్న ముగ్గురు వెళ్ళాం స్టేషన్లోకి. ఈ చిల్లబుడి స్టేషన్ నుంచి ముగ్గురు నడుచుకుంటాను వెళ్ళాం, మాట్లాడుకుంటా. మీరు చర్యలు తీసుకోండి తప్పి మీ వాళ్ళు చాడీలని చర్యలు తీసుకోండి. వాళ్ళు చెప్పిందే మీరు నిజం నమ్మండి, తప్పేం లేదు. కాకపోతే వాస్తవాలు ఏంటో తెలుసుకోండి. నేనైతే సుబ్బన్ని మరొకసారి చెప్తాను, సుబ్బన్ని విడిచిపెట్టమని అడగలేదు, నేను తీసుకెళ్తానని అడగలేదు. ఇది అసత్యం. తొందరగా రిమాండ్కి పెట్టండి, రేపు పెళ్ళి ఉంది, పీటల మీద ఇట్లనే కూర్చోవాలి అని మాత్రం నేను గట్టిగా మాట్లాడాను, చెప్పాను. చెప్తే వాళ్ళు సరే పెట్టేస్తాం రిమాండ్కి అన్నారు. అంతకుమించి ఎప్పుడైతే మా మేయర్ గారి భర్తని అతను మాట జారాడో అక్కడి నుంచి మాత్రం కావాలని రెచ్చగొట్టినట్టున్నాడు, కావాలని మాట్లాడినట్టున్నాడు. మీరు యాక్షన్ అంటే యాక్షన్ తీసుకోండి, వాస్తవాలను మాత్రం చూసుకోండి. నా మీద చర్యలు తీసుకుంటా అని చెప్పారని చెప్తాను. నేను కూడా అన్నాను. కేసు కడితే ఏం చేస్తాం, అరెస్ట్ అవుతాం, లోపలికి వెళ్తాం, వీళ్ళు తీసుకొస్తాం. దాని గురించి న్యాయరక్షణకి వెళ్తాం కదా. అయితే మరొకసారి చెప్తున్నా, ఒక మంచి ఆఫీసర్గా, కొత్త అంటే యంగ్ ఐపీఎస్ ఆఫీసర్గా కింద వాళ్ళ అసత్యాలను మీరు నమ్మి మాట్లాడినట్టు నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను. ఈ తెలుగుదేశం వీళ్ళందరూ తెలుగుదేశం కార్యకర్తలే కదా, వాళ్ళ బాస్ ఎవడు, వీళ్ళతో ఈ ఫ్రాంచైజీ సరుకిచ్చినోడు ఎవడు, ఈ రుత్తుల రాము ఎవడు, రుత్తుల రాముకి ఊరినే ఫోటోలు దిగాడా, నిజంగా ఆ ముసలాయంతో నిజంగా వాటాలు ఉన్నాయా, విచారణ చేశారా, రుత్తుల రాము ఫోన్ లాక్కున్నారా, తీసుకున్నారా, వాళ్ళ ఇంట్లో అందరూ తీసుకున్నారా, కుటుంబ సభ్యులు ఫోన్ లాక్కున్నారా, లేదా మొలకలపల్లిలో తీసుకున్నారా, ఇబ్రహీంపట్నంలో తీసుకున్నారా ఫోన్లు, తీసుకురా, విచారణ ముగిచ్చేస్తారు ముద్దాయిల్ని. లోతుగా విచారణ చేయరా, బాగా లోతుగా. ఇది తప్పుడు కేసు కదా, అంటే ఈ సమాజానికి పట్టిన పీడ కదా ఇటువంటిది. ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీలని ఈ రకంగా జనాలను చంపటానికి మూలమైనటువంటి దీనికి మూలాల్లోకి వెళ్ళరా, చేయరు. ఎందుకు చేయరు? పెద్దలు ముగించేస్తారు పైనుంచి, అరే బాబా ఇది లాగి మా దగ్గరికి వస్తే మీరు లాగబాకండి అని చెప్పి ఎక్కడెక్కడ వైర్లు కట్ చేసేస్తారు. అక్కడితో ఛార్జ్షీట్ క్లోజ్. ముద్దాయి వీళ్ళే. ఇది అంత జాగ్రత్తగా కేసులన్నీ ఛార్జ్షీట్లు క్లోజ్ చేసేసి అన్నీ కూడా లోతైన విచారణ చేయకుండా పాలకుల్లో ఎవడు
ఏలూరులో ఎవడికి లింక్ ఉన్నాయి? ఏమన్నా కోళ్ళు పందాలు వేసేవాళ్ళు, లేదా రౌడీజం చేసేవాళ్ళు, ఇసుక వ్యాపారం చేసేవాళ్ళు, ఎవడన్నా రాజకీయ పెద్దలు ఎవడన్నా ఉన్నాడా దీంట్లో? విచారణ చేయరా? ఎవడికి లింక్ ఉందో? అమలాపురంలో ఎవడికి లింక్ ఉందో విచారణ చేయరా? పరవాడలో ఎవడికి లింక్ ఉందో విచారణ చేయరా? రేపల్లెలో ఎవడికి లింక్ ఉందో విచారణ చేయరా? ఆఖరికి ములకల చెరువు, ములకలపల్లె, ఏమండి ములకల చెరువు ములకలపల్లె, అది ములకల చెరువులో విచారణ చేయరా? లోతైంది. ఇబ్రహీంపట్నంలో చేయకపోగా తాపీగా తేరుకుని మెల్లగా మొదలెడతాడు. మన సారా మంత్రి వస్తాడు బయటికి. సారా మంత్రి బయటకు వచ్చి ఆఫ్రికాలో పెద్దిరెడ్డికి ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి ఎంత ఆఫ్రికాలో పెద్దిరెడ్డి ఫ్యాక్టరీలు ఇక్కడ కూడా ఇల్లే అని చెప్పి సారా మంత్రి చెప్తాడు. ఏం దొంగలే మీరు అసలు! ఆఫ్రికాలో ఆఫ్రికాలో పెద్దిరెడ్డికి సారా ఫ్యాక్టరీలు ఉన్నాయంట, ఇది అదేనంట. తేలిపుట్టిన దొంగల్లాగా మూసుకుని విచారణ మరి లాగపోయారు పెద్దిరెడ్డి గారి దాకా. ఎందుకు రాగరు అంటే విషం చిమ్మటాకి రాజకీయం కోసం ఎంత విషాన్నైనా చిమ్మి మీ పాపాన్ని కడుక్కుందాం అనుకుంటున్నారు. దుర్మార్గంగా జగన్ గారి అంటకట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏబిఎన్ ఈనాడులో అయితే అసలు మామూలుగా దారుణం. అసలు పేపర్లా ఏంటయ్యి అసలు? ఇవన్నీ రెడ్లు అంట, మాటమాటి రాశాడు. ముద్దాయిలందరూ రెడ్డి రెడ్డి రెడ్డి, ఆఫీసర్ రెడ్డి అంట. అంటే కమ్మారందరూ పునీతులా? అంటే రెడ్లు అయితే అందరూ జగన్ గారి రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి జీవితం అంటే వీళ్ళకి ఎంత లోకువ, ఎంత కిరాతకంగా చేస్తారంటే, ఇక్కడ ఎవడు రెడ్డి తప్పు పని చేసినా జగన్ రెడ్డి కాబట్టి జగన్ రెడ్డి అంటారు. అంటే కమ్మారు పాపాలు చేస్తే, కమ్మోళ్ళు దొంగతనాలు చేస్తే మీకు చుట్టుకోదా? మీకు రాదా లింకు? రాయిటాయికైనా చేతులు పడిపోవాలి కదా మీకు. ఏం రాతలయ్యి? ఆఫ్రికాలో ఫ్యాక్టరీలో అన్ని రెడ్లే అంట రాస్తాడు ఈనాడు. ఆఫ్రికాలో సారా ఫ్యాక్టరీలు ఏంటంటే లిక్కర్ ఫ్యాక్టరీలు అన్నీ మొత్తం రెడ్లియే కాబట్టి అక్కడ రెడ్లు ఇక్కడ రెడ్లు అందరూ ఒకటే. మరి అసలు మీ పార్టీలో రెడ్లను ఎందుకు ఉంచుకున్నారు? మీ పార్టీలో, బీజేపీ పార్టీలో, అట్లాగే జనసేనలో రెడ్లను ఎందుకు ఉంచుకున్నారు? తోసేపారా మొత్తం? జగన్ దగ్గరికి తోసేయండి. అంటే ఎవరన్నా తప్పు చేస్తే తప్పు చేసిన రెడ్డి జగన్కి లింకా?